నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం సుభాష్ నగర్ రామాలయంలోని ఉన్నాం. ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణానికి వేడుకలకి ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ శాఖ. ఈసారి ప్రతిసారిలానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా శ్రీరాముల కళ్యాణోత్సవం, శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో భక్తులు ఉదయం నుంచి వచ్చి రాములని దర్శించుకుంటున్నారు. భక్తులతో ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. బయట ప్రాంగణంలో కూడా జాతరని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పెద్ద అందరూ వచ్చి రాములని దర్శించుకుంటున్నారు. మనం చూసుకుంటే బయట కొబ్బరికాయలు, అలాగే పూజ సామాగ్రి, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ జాతర మాదిరిగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఈసారి కూడా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆలయం బయట పోలీస్ సిబ్బంది బయట ఉండడం జరిగింది. ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ స్తంభించకుండా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే మనకి వేసవి తాపాన్ని తట్టుకునేలా చలి పందిరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకి ఏదైతే క్యూ లైన్ పద్ధతిలో భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఏదైతే వచ్చినటువంటి భక్తులకి ఈ వేసవి తాపాన్ని ఇచ్చేయడానికి చలి పందిర్లు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వాళ్ళు.
మరి అసలు ఒక పణంగా అంటే పందెంగా పెట్టినటువంటి ఆ శివ ధనుస్సు ఏదైతే ఉందో దాన్ని మహారాజాదిరాజులను కూడా ఎక్కలేకపోయినప్పుడు, అంతేకాకుండా దశముఖుడు అయినటువంటి ఆ రావణాసుడు కూడా దాన్ని ఎత్తలేక నేల మీద తమిళ నేల మీద పడిపోయినప్పుడు, అప్పుడు ఈ బ్రిటిషర్లప్పుడు అంటే అక్కడ ఉండేటువంటి ఒక తమ గురువుగా అయినటువంటి విశ్వవంతుడు యొక్క ఆశ్రయం తీసుకున్నటువంటి ఆ రామచంద్రుడు అక్కడికి వచ్చి తాను ఆ శివధనుస్సును లేకాడట. ఎలా ఉంది అప్పటికి అంటే దాన్ని చూస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడట. అది అంతేకాకుండా రాముడు ధనువును ఎత్తినంతనే మునివర్యునేనల్ల పులకరించి బలమునను ఒకసారి వంచిన ఎంతనే వసురాదిపుల తలలు వంగే నారి కుందిన తోడ నారీమ తల్లిక కోమల హృదయం కుందబడి భవదను దండము భంగము ముందగా అవనీతులకు గర్వభంగమయ్యే. ఆయన చేసింది ఒకటే కావచ్చయ్యా, కానీ ఎప్పుడైతే మా శ్రీరామచంద్రుడు ఆ ధనస్సు మీద చేశాడో అప్పుడు జరిగినటువంటి విచిత్రమైన సంఘటన చూస్తే మీరంతా ఆశ్చర్యపోతారయ్యా. ఎందుకంటే ఆ శివుని ధనస్సు మీద ఎప్పుడైతే రామచంద్రుడు చేయబడిందో అప్పుడు జరిగింది అంటే సీతమ్మ యొక్క ఎడమ కన్ను వెళ్ళింది. ఎందుకంటే ఆడవాళ్ళకు ఎడమ కన్ను అది చాలా అశుభ సూచన కాబట్టి అదే సమయంలో పరశురాముడి కూడా ఎడమ కన్ను వెళ్ళిందయ్యా. ఎందుకంటే గర్భంగం అయ్యేది కాబట్టి. కాబట్టి మా రామచంద్రుడు ఏది చేసినా ఏది పుట్టినా ఏది అనుకున్నప్పటికీ కూడా రోగోత్తరంగానే ఉంటుంది, కానీ సర్వసామాన్యులాగా ఉండదయ్యా. మరి అలాంటి మా రామచంద్రుడు ఈనాడు మీకు వేగి వచ్చేస్తున్నాడు కాబట్టి మరి సరే అమ్మాయి అందం బాగానే ఉంది, ఈ రోజులు అన్ని మాకు కూడా బాగా నచ్చాయి. మరి కానీ ఇక్కడ ఉండేటువంటి మరి మగపిల్లవాళ్ళు చేసేటువంటి ఏవైతే మీరు సంబరాలు చేసుకుంటారో మరి అవి ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ శ్రీరామచంద్ర వారి గురించి వారికి ఉన్నటువంటి నలుపు గురించి కొన్ని ఉదాహరణలు చెబుతూ మీ యొక్క రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. కానీ మా ఇంతకుముందు ఆచార్యుడు చెప్పినట్టు మా సీతమ్మ వారు చంద్రవంశంలో పుట్టారు. ఆ చంద్రవంశంలో పుట్టారని చెప్పినప్పుడు దాన్ని మీరు తీసుకొని మా సూర్యుడి యొక్క కిరణాలు పెడితేనే చంద్రుడు ప్రకాశిస్తాడన్నారు. కానీ వేడిగా ఉన్నటువంటి ఆ సూర్యకిరణాలను చల్లగా చేసి తెలియచేటువంటి మా తల్లి. సూర్యుడి కిరణాలు తగదగబడుతుంటే అయ్యో అంటుంటారు, కానీ ఆ సూర్యకిరణాలు తీసుకొని చల్లగా వేసి భక్తులకు మళ్ళీ తన యొక్క చల్లని కిరణాలు ఇస్తుంది మా తల్లి. తర్వాత మీ శ్రీరామచంద్రుడు దేవతలందరూ పోయి అయ్యో మా రావణాసుడు ఇట్లా చేస్తున్నాడు వారి నుంచి మనం రక్షించుండి అని ప్రార్థిస్తే కానీ భూమి మీద ఆదరించాడు మీ శ్రీరాముడికి. కానీ మా సీతమ్మ వారిని ఎవరు అడగలేదు రమ్మని. కానీ వారిని విష్ణుమూర్తిని వదిలిపెట్టలేక భక్తులందరినీ కాపాడడానికి కోసమని తల ఇచ్చి తానుగా ఈ భూమిలో అవతరించినటువంటి మా మహాతల్లి ఆమె. అందుకనే వాల్మీకి అన్నారు రామాయణం అంతా రాసినా కూడా సీతాయాం చరితం ఆ రామాయణానికి సీత చరిత్రనే పేరు పెట్టారు. కనుక అంతటి గొప్ప మహా మనీషి. అంతేకాతే అన్నింటిలో చూస్తున్నా కూడా మా సీతమ్మ వారు ఒక అడుగు ముందుకే ఉంటారు కానీ వెనక ఉంటారు మా సీతమ్మ వారు. చాలా చక్కగా చెప్పారు. అయితే అక్కడ ఉండేటువంటి రావణాసుడి చెరలో ఉండేటువంటి దేవతా స్త్రీలందరి యొక్క చెర విడిపించడానికే ఆ అమ్మ తాను 10 నెలల పాటు ఆ గంగానగరంలో ఉండే విషయం చాలా మందికి అది తెలిసిన విషయమే. కానీ నిజంగా ఆమె అంత శక్తి కలది అయితే తాను వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి దేవతా స్త్రీలందరినీ కూడా రక్షించవచ్చు కదా. కానీ రాముడు వచ్చేంత వరకు ఎందుకు ఆగవలసి వచ్చింది అంటే కేవలం శౌర్యతలకి ధైర్యతలకి రాక్షసులను సంహరించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు మా రామచంద్రుడే తప్ప మరొకరు కాదు. కాబట్టి సమర్థుడైన వాడు వచ్చేంత వరకు ఆగడం అనేది తప్పనిసరి. కాబట్టి మీ సీతమ్మ అక్కడ ఉంది. అయినా మాకు సంతోషమే. మీ సీతమ్మని గురించి కూడా మాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే రామచంద్రుడు ఎలాంటి వాడు అంటే నిరంకుశుడు అని అంటారు. అంటే ఒకసారి ఏదైనా అనుకున్నాడంటే అది చేసి తీయవలసిందే ఆయన. కాబట్టి దయ దాక్షిణ్యం కూడా ఒక్కోసారి ఆయన చూడకుండా ఉంటాడేట. ఎప్పుడైనా మనం ఆ స్వామివారి దగ్గరికి వెళితే మన ముఖాన్ని చూడగానే గతంలో మనం చేసినటువంటి ఏవైనా అపరాధాలు ఉంటే వాటిని చూడగానే కోపం వచ్చేస్తుందట. కాబట్టి ఆ విధంగా మనకు వచ్చే మన
రక్షించడానికి అమ్మవారు అక్కడ ఉంటారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయ్యా. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడైతే సీతమ్మ ఉందో అక్కడ మాత్రం ఎలాంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు కూడా వచ్చారు మన రామాయణంలో చూస్తే. ఎందుకంటే శూర్పణఖ వచ్చింది రామచంద్రుడిని లక్ష్మణుడిని అవమానించడానికి వచ్చింది. పక్కన సీతమ్మ ఉంది కాబట్టి ఆమె ముక్కు చోటు మాత్రమే పోయి ప్రాణాలతో వచ్చింది. ఆ తర్వాత అడవిలో ఉన్నప్పుడు అంటే ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడు కాకాసుడి రూపంలో వచ్చి అమ్మవారి వక్షస్థలం మీద గాయాన్ని చేశాడు ఆయన. అయినా ప్రక్కన సీతమ్మ ఉంది కాబట్టి రామచంద్రుడు అక్కడ ఒక కన్ను మాత్రమే తీసేసి ఆమె రక్షించాడు. సీతను అందరిని చూచాడు, అన్నం తనకు కావాలి అనుకున్నాడు, అంతేగాని ఆమెను ముట్టలేదు, ఆమెను పట్టలేదు. అలాంటి ఆ తప్పు చేసిన వాడిని కూడా ఎందుకు సంబంధించబడ్డాడు అంటే రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు సీతమ్మ రాముని ప్రక్కన లేదు కాబట్టి ఆ విధంగా దండించబడ్డాడు. 10 వరకు బంతులు బాగా ఎగిరి దేని మీద పడ్డాయి. కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే రామచంద్రుల వారి యొక్క పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రక్కన సీతమ్మ వారు మనకు ఉండాలి. కాబట్టి ఆ సీతమ్మ వారిని మనం రాముని ప్రక్కన చేరిస్తేనే మనకు రక్షణ. కాబట్టి భవిష్యత్తులో మనం తెలిసి తెలియక చేసినటువంటి అపరాధాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా సీతమ్మ వాటిని సవరిస్తుందట. అందమైనటువంటి ఆ సీతమ్మ ఆ సీతేక్షణ అంటాం వాళ్ళు ఉన్నది కన్ను కలిగిన అమ్మ. ఆ అమ్మ కళ్ళలోకి చూస్తే ఆ రామచంద్రుడు సర్వాన్ని మరిచిపోతాడట. తన అందమైనటువంటి ఆ భార్య ముఖాన్ని చూసిన సంతోషంలో మనం ఎదురుగా వెళ్ళిన మనం చేసినటువంటి పాపాల మీద దృష్టి పెట్టాడట. ఎందుకంటే మనమంతా కూడా అమ్మవారికి చెందిన వాళ్ళము. అందుకే అంటారు కదా మనకు అసలు ఏమి ప్రపంచంలో ఆదివంక వారు ఆత్మబంధువులయ్యా అంటారు. ఎవరైనా చూడండి ఇక తన భార్య వైపు ఉన్న వాడు చాలా ప్రియమైన బంధువులాగా ఉంటారు. మనం అంతా కూడా అమ్మవారి పక్షాన ఉన్నాయి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహము అటు రామచంద్ర వారి యొక్క అనుగ్రహం కూడా మనం పొందడానికి ఇక మనం వేదిక మీద ఎక్కి ఇద్దరికి కూడా కళ్యాణం చేద్దాం. మనం అందరం కూడా శుభంగా ఉందాం.
శ్రీరామనవమి సందర్భంగా సుభాష్ నగర్ రామాలయం వద్ద ఏదైతే రోడ్డు మల్లింపు దగ్గర ట్రాఫిక్ మల్లింపు దగ్గర బార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నది. ఇక్కడ నుంచి ఎలాంటి వాహనాలు వెళ్ళడానికి అనుమతించకుండా ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా సుభాష్ నగర్ రామాలయంని దర్శించుకోవడానికి జిల్లా జడ్జి సునీతా కుచాల గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మేడం. గత ఎన్ని సంవత్సరాల నుంచి రామాలయం దర్శించుకుంటున్నారు? అంటే మామూలుగా ప్రతిసారి శ్రీరామనవమి రోజు ఏదో ఒక రామాలయంకి వెళ్తాము. ముందు రామనవమి అప్పుడు డిచ్పల్లి రామాలయం చూసాము, అట్లా కిల్లా రామాలయం చూసాము. ముందు 2 సంవత్సరాలు ఆ రామాలయాలకు వెళ్ళాము. ఇది నా 3వ సంవత్సరం ఇక్కడ. సో ఈ రామాలయం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. చాలామంది చెప్తున్నారు ఇది కూడా ఒక మంచి ఫేమస్ టెంపుల్ అని చెప్పి. ఎప్పుడు అవ్వలేదు. మోస్ట్లీ ఈరోజు రామనవమి రోజు రావాలని రాముడు అలాగ అనుకున్నాడేమో, అందుకని ఈరోజు రావడం అయింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అందరికీ కూడా ఈ రామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, చూసారుగా ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకొని ఈసారి రామాలయాన్ని దర్శించుకోవడానికి జిల్లా జడ్జి సునీత వచ్చి అందరూ బాగుండాలని చెప్పేసి ఆ రాముల వారిని కోరుకోవడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. సందర్భంగా ఈరోజు సుభాష్ నగర్ రామాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూనే ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు చాలామంది దర్శించుకొని వెళ్ళంగా కూడా ఇంత సమయం అవుతున్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాం, విజువల్స్లో కనిపిస్తుంది. లోపల ఒకసారి లోపలికి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా వేడుకలు జరుగుతున్నాయి, శ్రీరామనవమి వేడుకలు అనేది. ఆలయంలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా. మనం చూసుకుంటే క్యూ లైన్ పద్ధతిలో ఆ రాముల వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో ఈసారి భక్తులు వేచి చూస్తున్నారు. భక్తులను ఉద్దేశించి ఇక్కడ ఏదైతే లైన్లో క్యూ లైన్లో నిల్చోవడానికి ఏర్పాట్లు చేశారో దేవాదాయ శాఖ ఈసారి అన్ని ఏర్పాట్లు భక్తులకి ఎలాంటి లోట్లు కాకుండా ఒక క్యూ పద్ధతిలో దర్శించుకోవడానికి ఏర్పాట్లు మనకు కనిపిస్తున్నాయి. ఆలయ ప్రారంభం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది రామ మందిరం. ఓకే, రామాలయంకు ఉన్నటువంటి ముఖద్వారం, ఇంకో ద్వారం, 2 ద్వారాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా ఎండకు తగలకుండా పైన ఏదైతే పందిరి వేయడం జరిగింది. ఏదైతే ఎండాకాలంని ఉద్దేశించి ఆ వేసవి తాపాన్ని భక్తులకి తగలకుండా ఈ విధంగా ఆలయ కమిటీ వారు పందిరి ఏర్పాటు చేశారు. అలాగే పూలతో విద్యుత్ దీపాలతో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ ముస్తాబు చేశారు. రామాలయంని, రామ మందిర్ని మనం చూస్తున్నాం. సుభాష్ నగర్ రామాలయాన్ని దర్శించుకోవడానికి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, అలాగే అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారు ఇప్పుడే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఆ రాముల వారిని ఈరోజు దర్శించుకొని ఇక్కడ భక్తులతో సెల్ఫీలు దిగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇందూరు పార్లమెంట్ ప్రజలందరికీ, సోదర సోదరిమణులకి, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఇవాళ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. శ్రీరాముల వారు 500 సంవత్సరాల తర్వాత
స్వంత గూటికి చేరినాక మొట్టమొదటి శ్రీరామనవమి అతి ఘనంగా భారతదేశ వ్యాప్తంగా ఇవాళ జరుగుతూ ఉంది. సో మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరోటి అందరూ కూడా రామరాజ్య స్థాపన కోసమే వేడుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఇవాళ ఒకటే ఒక కోరిక, మన భారతదేశంలో రామరాజ్య స్థాపన ఇంకా బలంగా జనవరి 22న మొదలైన రామరాజ్య స్థాపన ఇంకా బలంగా పెరగాలని వేడుకుంటాం. భారతదేశ పౌరులందరికీ ఇందూరు నియోజకవర్గ సోదర సోదరిమణులకు ఈ శుభ సందర్భంగా మీడియా మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. జనవరి 22 తర్వాత దేశవ్యాప్తంగా శ్రీరామమయం. శ్రీరాముడు మళ్ళీ తన గూటికి వచ్చిన తర్వాత మొట్టమొదటి శ్రీరామనవమి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరము ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే రాముడు రామరాజ్య స్థాపన చేసిండో, రావణ సంహారం తర్వాత ఇప్పుడు కూడా దేశమంతా కూడా రామ రాజ్యం చేపించడం కావడానికి ఒక మహానుభావుడు వచ్చిండు. ఏదైతే కూటమి, రాక్షస కూటమి, దేశద్రోహులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేతులు కలిపిన ఈ కూటమిని సంహారం చేయడానికి ఒక మహానుభావుడు వచ్చిండు. రాబోయే రోజులు మొత్తం కూడా రామరాజ్యమే. ఎందుకంటే ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరి ఒక్కసారి రామరాజ్యం రావాలని. తప్పకుండా భవిష్యత్తు అంటే భారతదేశము ప్రపంచ దేశాలకు, పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు, మన ధర్మానికి ప్రపంచం అన్ని దేశాలకు కూడా ఒక ఆదర్శము. తప్పకుండా ప్రజల కోరిక మేరకు రాబోయే రోజులలో భారతదేశంలో రామరాజ్యం రాబడతా ఉంది కనుక మరి ఒక్కసారి అందరికీ ఈ శుభదినాన శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఈ సుభాష్ నగర్ రామాలయంలోకి రావడం జరిగింది. ఇక్కడ రామ భక్తులు, వేలాదిగా రామ భక్తులు పొద్దున నుండి ఇక్కడ కార్యక్రమాలు మొదలైనాయి. ఇప్పుడు కళ్యాణం మొదలైంది. ఈ ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ఆలయం లోపలికి వచ్చేసాం. మరి శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఏదైతే కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి భక్తుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాములవారి కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రాములవారి కన్నుల పండుగని కన్నులారా చూడడానికి ఇక్కడ భక్తులందరూ వేచి చూస్తున్నారు. అక్కడ అయ్యగారు కళ్యాణ మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అందుకున్న రాముల వారు ఇప్పుడు ఈ సమయం మరికొద్దిసేపట్లో కళ్యాణ మహోత్సవానికి రెడీ అవుతున్నారు. భక్తుల సౌకర్యార్థం కింద కూర్చోలేని వారికి చైర్లు ఏర్పాటు చేశారు. అలాగే కూలర్లు కూడా, ఫ్యాన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వేసవి కాలం కాబట్టి. అలాగే వారికి అన్నదాన కార్యక్రమం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా, అలాగే వాటర్, అలాగే పానకాన్ని కూడా ఈరోజు రామాలయంలోనే ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈరోజు రాముల వారిని కళ్ళలారా చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు కనిపిస్తూ కిటకిటలాడుతుంది రామాలయం మొత్తం అని మనం చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి రోజు ఎంతో ప్రత్యేకమైన పానకాన్ని ఈరోజు భక్తులకి అందజేయడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి కూర్చున్నటువంటి భక్తులకి ఇక్కడ పానకాన్ని అందిస్తున్నారు. మనం ఆ విశ్వాసం చూస్తున్నాం.
సుభాష్ నగర్ రామాలయంలో ఒక గౌరవ అధ్యక్షులు శంకర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్, శ్రీరామనవమి శుభాకాంక్షలు K6 తరపున. ఈసారి ఎలా చేశారు ఏర్పాట్లు, ఏ విధంగా నడుస్తుంది? జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు 7 రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈరోజు సీతారాముల కళ్యాణోత్సవం ఇక్కడ జరుగుతున్నది. దీనికి అశేష భక్తులు హాజరై ఈ కార్యక్రమంను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అందరు భక్తులు ఎక్కువ శాతంలో వచ్చి దర్శించుకుంటున్నారు. ఇది ముఖ్యంగా అంటే ఇప్పుడు మనము అయోధ్యలో బాలశ్రీరాముని యొక్క ప్రతిష్ట జరిగింది కనుక అప్పటి నుంచి హిందుత్వం మీద చాలా భక్తులు పెరిగి మొత్తం దేశం అంతటా ప్రపంచం అంతటా కూడా శ్రీరాముని కొలవడం జరుగుతుంది కనుక ఆ ప్రకారమే ఈ సంవత్సరం చాలామంది భక్తులు వచ్చి శ్రీరామనవమి ఉత్సవానికి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినారు. అదే కాకుండా ఈ ఆలయంలో సుమారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వీర్యంగా జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు మా యొక్క కమిటీలో ఎక్కువ మంది మా మహిళా సభ్యులను వేసి మేము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంతకు మొదలు 6 years వరకు నేను అధ్యక్షుని చేసిన, ఇప్పుడు నేను గౌరవ అధ్యక్షుని కూడా ఉన్నా ఈ కార్యాలయంలో. అప్పటికంటే కూడా ఇప్పుడు ఈ మహిళా భక్తులు ఉండడం వల్ల వాళ్ళు చాలా కష్టపడి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపిస్తున్నారు కనుక వారికి మరియు ఇక్కడ ఆలయ అర్చక స్వాములు కూడా చాలా 16 మంది వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ విషయంలో మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం మరీ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యం దిగ్విజయం చేయాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా ఈరోజు ప్రతిసారిలోనే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. అధిక సంఖ్యలో మహిళా భక్తులు చేస్తున్నారు. ఈసారి అధికంగా భక్తులు వస్తున్నారని చెప్పడం జరిగింది. మరికొందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీరామనవమి పర్వదినాన రాముల వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. మరి వారితో మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్కారం అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గంగాస్థాన్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు రామాలయం? 10 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది ఈసారి? బాగానే అనిపిస్తుంది. ఏ సమయానికి వచ్చారు? ఇప్పుడే వచ్చి. మీ పేరమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి గంగాస్థాన్ నుంచి. ఓకే, ప్రతిసారి వస్తుంటారు? ఇప్పుడే ఫస్ట్ నేను రావడం. ఎలా అనిపిస్తుంది మొదటిసారి వస్తున్నారా? చాలా బాగుంది. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వస్తుంది? విజయ. గంగాస్థాన్ నుండి వస్తున్నాం. ప్రతిసారి వస్తుంటారా? ఈ సెకండ్ టైం మేము రావడం. ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈసారి? చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది కూడా ఇక్కడికి వస్తే. 8 years కింద వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఓకే, చూసారా గత 2 సంవత్సరాల నుంచి కూడా. అమ్మ, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లక్ష్మీ యాదవ్, ఇక్కడ కంటేశ్వరం. అది ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? నేనా 1/2 hour అవుతుంది. 1/2 hour నుంచి వెయిట్ చేస్తుంది. గంట టైం పట్టదా? పడుతుంది, ఎక్కడనే పడుతుంది. ప్రతిసారి వస్తుంటారు? మేము ప్రతిసారి వస్తాము. చిన్న గుడినప్పటి నుంచి మేము ఇక్కడనే వస్తాం. దగ్గరే కదా మాకు రామ మందిర్, మేము ఎక్కువనే వస్తాము. పబ్లిక్ అప్పటికి ఇప్పటికి చాలా, అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఇంకా కొంచెం అయితే ఇంకా చాలా ఇంకా ఎక్కువ అవుతారు. ఎందుకంటే స్వామివారి కళ్యాణం చూడడమే ముఖ్యము. దాన్ని చూస్తే మనం ఏమన్నా ఉన్నాయి పోతాయి, కష్టాలు తీరుతాయి అన్న ఆలోచనతోనే రాముల వారి కళ్యాణంకి వస్తాం. ఆయన కళ్యాణం చూస్తే మాకు ఒక తృప్తి, అంతే. పబ్లిక్ చూసారా, శ్రీరామనవమి రోజున కళ్యాణం చూస్తేనే ఒక తృప్తి, అన్ని కష్టాలు పోతాయని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా దర్శించుకోవడానికి 1/2 hour అవుతుంది. ఇంకా గంట సమయం కూడా పట్టచ్చు. అదేవిధంగా ఇంకొద్దిసేపు అయితే కూడా పబ్లిక్ ఇంకా వస్తారు భక్తులు అని చెప్పేసి భక్తులందరూ కూడా చెప్తున్నారు. మరికొందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు? రుద్ర గణేష్. ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? రాజునగర్ కాలనీ. ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు వచ్చిన. దర్శించుకోలేదు ఇంకా? లైన్ వెయిటింగ్. చెప్పు. వెయిటింగా? లైన్ ఉందా? చాలా ఉందా? మీ పేరేంటి సార్? నా పేరు రఘుతేజ అండి. ఎలా అనిపిస్తుంది సార్ ఈసారి? చాలా ఆనందంగా ఉంది. అక్కడ అయోధ్యలో రామాలయము, అక్కడ మన మోదీ గారు ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ భక్తజన సందోహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్పెషల్ ఏంటంటే మా పిల్లలకు శ్రీరామనవమి స్పెషల్ గురించి చెప్పాలని చెప్పేసి ఈ దాకా తీసుకొచ్చాము. ఇంత లైన్ ఉన్నా సరే వీళ్ళకు దీని మహోత్సవం గురించి చెప్పాలని చెప్పేసి తీసుకొచ్చాను.
అది ఓకే సార్, నీ పేరేంటి నాన్న? రుద్రప్రియ. ఇలా చూసినావా స్వామివారిని? మొక్కుకున్నావా? ఏం మొక్కుకుందాం అనుకుంటున్నావు? ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఓకే, ఆల్ ద బెస్ట్. మంచి ఎగ్జామ్స్ రాయి, అయితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అను జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అను బేబీ. జై శ్రీరామ్ అను. ఓకే, చూసారుగా జై శ్రీరామ్ అని చెప్పేసి అయోధ్యలో రామ మందిరం అయింది. మొదటి సంవత్సరం ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు. రాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలి. అలాగే పిల్లలకు కూడా ఈ రాముల వారి కళ్యాణ మహోత్సవం గురించి తెలియాలని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ప్రత్యేకంగా తల్లిదండ్రులు విచ్చేయడం జరుగుతుంది ఆలయానికి. ఎంత సమయం పట్టినప్పటికీ కూడా దర్శించుకొని రాముని ప్రతి సంవత్సరాల ఈ సంవత్సరం కూడా దర్శించుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే భక్తులేమో అధిక సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా అదే విధంగా చేయడం జరిగింది. క్యూ లైన్ కూడా ఇచ్చేయకుండా మొత్తం భక్తులు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. ఆలయం కూడా దేవాలయం మొత్తం కూడా పూలతో అలంకరించారు. చూసుకుంటే భక్తులకి క్యూ లైన్ పద్ధతిలో వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు మనం చూసిన విజువల్స్లో. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ చెట్టుకి పూజలు చేయడం, మనం కొబ్బరికాయలు కొట్టడం చూస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి వచ్చినటువంటి భక్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఆలయం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా భక్తులతో సందడిగా మారింది మనం చూస్తున్నాం. అడుగడుగున అసలు గ్యాప్ లేకుండా భక్తులతో కిటకిటలాడుతుంది ఈరోజు. ఆ రాముల వారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పేసి K6 తరపున కూడా కోరుకుందాం. ఇలాగే ప్రతిసారి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరు. మరి లాస్ట్ టైంకి ఇప్పటికి చాలామంది భక్తులు పెరిగారు. ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇలాగే ప్రతిసారి వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలి. శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అంటే ఒక్క రోజులో అయిపోయేది కాదు. మనకి ఇందాక మెయిన్ ఎంట్రన్స్ చూసాం. తర్వాత ఇక్కడ ముఖద్వారం నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ నుంచే వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ప్రసాదాలు, పానకాలు ఇక్కడ ఆలయం తరపున నుంచి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రసాదాలని అందజేస్తున్నారు. అలాగే సమ్మర్ కాబట్టి వేసవిలో మనకి ముఖ్యంగా కావాల్సింది వాటర్ లేకుండా అసలు ఉండలేకపోతున్నాం, అంత వేడి ఉంది. దాన్ని ఉద్దేశించుకొని వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అందుబాటులో నీళ్ళని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నాం. మనం ఆలయం లోపలికి వెళ్తే మన కళ్యాణ ఉత్సవ వేదిక పైన చూసాం. అక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మనం లేట్ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి భక్తుల రతిని అలాగే స్వామివారిని దర్శించుకుందాం. మీ అందరికి కూడా దర్శనం ఇవ్వడానికి స్వామివారు ఎవరైతే రామాలయానికి రాని వారికి మా K6 ద్వారా మీరు లైవ్లో వీక్షించవచ్చు. ఇప్పుడు మనం స్వామివారిని చూడబోతున్నాం. రాములు, లక్ష్మణులు ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు ఇవ్వడానికి మనకి రాముల వారు కనిపిస్తున్నారు. మీ అందరికి కూడా ఇక్కడికి రాని వాళ్ళకి కూడా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ స్వామివారిని మీరు కూడా ఈ విధంగా దర్శించుకుంటున్నారు. ఇలాగే అధిక సంఖ్యలో జై శ్రీరామ్ నినాదాలతో ఈసారి శ్రీరామనవమి అంగరంగ వైభవంగా శ్రీరామనామాల జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగుతుంది. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి సన్నిధి కూడా మనం చూసుకుంటే శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో ఈరోజు శ్రీరాముల వారు, శ్రీ లక్ష్మీదేవి సన్నిధి, శ్రీ గోదా వారు కూడా అందరు భక్తులకి దర్శనం ఇస్తున్నారు. పూలతో అలంకరించారు రామాలయాన్ని. ఈసారి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూసుకుంటే ఆలయం బయట నుంచి లోపలి వరకు భక్తులతో రద్దీగా ఉంది. ఈరోజు ప్రత్యేక దర్శనాలు చేసుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజు దర్శించుకోవడానికి వస్తున్నారు.
శ్రీ గోదా అలవారి సన్నిధి కూడా అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా అందరినీ ఆశీర్వదిస్తూ అమ్మవారు అద్భుతంగా కనిపిస్తున్నారు. వారిని దర్శించుకొని అందరు ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటకు వెళ్తున్నారు. ఇక్కడ అందరు కూడా వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు దేవుని దర్శించుకునే విధంగా ఇక్కడ సిబ్బంది ఉండి పంపిస్తూ అందరికీ దేవుని దర్శనాన్ని కల్పిస్తున్నారు. తీర్థ ప్రసాదాలను కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ అయ్యగారు. చూసారుగా శ్రీరామనవమి వేడుకలు సుభాష్ నగర్ రామాయణంలో అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆ స్వామివారిని రాములవారి కళ్యాణోత్సవాన్ని చూడడానికి వీక్షించడానికి పెద్ద మొత్తంలో ఈసారి భక్తులు వచ్చారు. ఏదైతే అధిక భక్తులను ఉద్దేశించి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే నీటి సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే ఎండ తగలకుండా పందిళ్లను ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఈరోజు భక్తులు వస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు. మనం ఇందాకే చూసాం. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి ఆ నినాదాలతో సుభాష్ నగర్ రామాలయం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మారుమోగుతుంది, కిటకిటలాడుతుంది. ఇంకా భక్తులు ఉదయం నుంచి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ భక్తులు వస్తూనే ఉన్నారు, దర్శించుకుంటున్నారు, అన్నదానం చేసి వెళ్తున్నారు. అన్నదానాన్ని ఏదైతే భోజనం చేసి వెళ్తున్నారు. అధిక మొత్తంలో భక్తులు ఈసారి శ్రీరామనవమి రోజు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరిపైన, నిజామాబాద్ ప్రజలపైన, ప్రతి ఒక్కరిపైన, అందరిపైన ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఇలాగే చల్లగా చూడాలి, అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పేసి కేసీఎస్ తరపున కోరుకుందాం. ఇది ఈరోజు శ్రీరామనవమి యొక్క ప్రత్యేకమైన స్టోరీ. రామాలయం యొక్క మరో స్టోరీతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి. మీ కేసీఎస్ కెమెరామ్యాన్ నాగరాజ్తో సంధ్య.